నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలో సమస్యలు వెలువెత్తుతున్నాయి. కాలేజీ ప్రారంభమై 2 సంవత్సరాలు గడుస్తున్నా తాగునీటి సమస్య తీరడం లేదు. బోర్లు వేయించినా అవి ఫెయిల్ అవడంతో కాలేజీలో నిత్యం తాగునీటి కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ సమస్యలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశామని, త్వరలో సమస్యలు పరిష్కారం అవుతాయంటున్న కాలేజీ ప్రిన్సిపాల్ లకావత్ వెంకన్నతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. మెడికల్ కాలేజీలో సమస్యలు తాండవిస్తున్నాయి. అయితే కాలేజు ప్రారంభమైన 2 సంవత్సరాలు గడిచినప్పటి నుంచి కూడా ఈ కాలేజీలో కొన్ని సమస్యలతో మొత్తం నిత్యం విద్యార్థులు కొంచెం అవస్థపడుతుందని తెలుస్తుంది. అయితే 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నుంచి సంబంధించిన కాలేజీ ప్రారంభమైనప్పటి నుంచి కూడా తగిన సౌకర్యాలకు ఉన్నప్పటి నుంచి కూడా విద్యార్థులకి మేము ముఖ్యంగా తాగునీటి సౌకర్యం కల్పించడంలో కొంచెం మొత్తం ఫెయిల్ అయ్యని తెలుస్తుంది. అయితే గతంలో కూడా కాలేజీ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఉన్నటువంటి కాలేజీకి సంబంధించిన యాజమాన్యం కూడా తాగునీటి సమస్య తీర్చుకునేందుకు ఇక్కడికి బోర్లు కూడా ఏర్పాటు చేశారు. ఉన్న బోర్లు కూడా కొంచెం ఏర్పరిచే క్రమంలో అవి కూడా ఫెయిల్ అయినాయి. మళ్ళీ కూడా బోర్ వేసినా కూడా ఇప్పటికీ 3 బోర్లు వేసినా కూడా ఫెయిల్ అయ్యాయి. ఆయన కూడా పిల్లలు మాత్రం విద్యార్థులు ఉన్నటువంటి రాను అంటే ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి నెక్స్ట్ ఇంకా రావడం మూడు సంబంధించిన విద్యార్థులు 3 సంవత్సరాల విద్యార్థులు కూడా సుమారు 500 మంది విద్యార్థులు కూడా ఇక్కడ ఉండి నీటికి మాత్రం ఇబ్బంది పడుతుందని తెలుస్తుంది. అయితే ఈ నీటి సమస్య తీర్చడానికి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ కూడా ఉన్నతాధికారులకి కలెక్టర్ గారికి సంబంధించిన నివేదికలు ఇచ్చి కూడా మా వాటర్ సమస్య తీర్చండి అని చెప్పేసి కూడా వినతి పత్రం ఇచ్చి మెమరాండం ఇచ్చి కూడా క్రమంలో కూడా ఉన్నటువంటి అధికారులు కూడా చూస్తామనే తత్వమే చేస్తున్నారు తప్పితే ఇంతవరకు ఆచరణ పెట్టాలని చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యం కూడా విద్యార్థులు కొన్ని తీవ్ర అవస్థలు పడుతూ తాగునీటి మాత్రం ఏడుస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మాత్రం మనతో పాటు మాట్లాడడానికి మహబూబ్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ లకావత్ వెంకన్న గారు అడిగి తీసుకుంటాం. సార్ నమస్కారం సార్. కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పిల్లలకి తాగునీటి సమస్య తీర్చడానికి ఇక్కడ బోర్లు కూడా వేశారు, అవి ఫెయిల్ అయినాయి. ఆయన కూడా పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ కూడా పిల్లలు బాగా తాగునీటికి ఇబ్బంది పడుతుందని తెలుస్తుంది. ఏ విధంగా చూస్తారు మరి వీటిని? Yeah, very good morning. This is Dr. Venkat Lakawath, Principal GMC Mahabad. Actually, I have taken 2 నెలల కింద నేను చార్జ్ తీసుకున్న దగ్గర తర్వాత కూడా ఏంటంటే యాక్చువల్లీ ఈ కాలేజీలో కొంచెం బోర్ అనేది 3 బోర్స్ వేశారు. 3 బోర్స్ ఫెయిల్ అయిన తర్వాత సింగిల్ బోర్ ఈజ్ వర్కింగ్. దట్ ఈస్ ఈ ఎండాకాలం సందర్భంగా నీటి ఎండిపోవడం జరిగింది. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ కంటే ఎక్కువ రావట్లేదు. సో దానివల్ల కొన్ని నీటి ఎద్దడి అనేది ఏర్పడింది. సో దీనికి అనుగుణంగా తాగడానికి నీళ్ళు అనేది కూడా లేకుండా పోయింది. సో దానికి మేము ఎవ్రీడే మినిమం 70 క్యాన్స్ కొని పిల్లలకు సరఫరా చేస్తున్నాము. దాంతోపాటు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి మేము ఆల్రెడీ చాలా విన్నపాలు లెటర్స్ పెట్టిన్నాము. దానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు అసిస్టెంట్ కలెక్టర్ గారు రెస్పాండ్ అయిపోయి డైలీ 2 ట్యాంకర్స్ పంపిస్తున్నారు. సో దాంతోపాటు మేము కొంచెం ఊరటగా ఉంది. కాకపోతే దానికి పర్మనెంట్ సొల్యూషన్గా మాకు ఆర్ఓ ప్లాంట్ అరేంజ్ చేసినట్లయితే నీటి ఎద్దడి సమస్య తీరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 2 సంవత్సరాల నుంచి కూడా ఈ నీటి ఎద్దడి ఉన్న క్రమంలో కూడా పిల్లలకి మరి అంటే శాశ్వతంగా పరిష్కారం చూపే మార్గాలు ప్రయత్నం చేయలేదా మీరు? యాక్చువల్లీ మిషన్ పరిధి పైప్ లైన్ కూడా వేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ రోడ్ ఎక్స్టెన్షన్లో పైప్ లైన్ డిస్కనెక్ట్ అయిందని తెలుస్తుంది. దానికి కూడా మనం మిషన్ పరిధి ఇంజనీర్ గారికి లెటర్ పెట్టున్నాము. దాన్ని ఎస్టిమేషన్ చేసినాక దాన్ని రిజిస్టర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సుమారు కాలేజీలో 300 మంది విద్యార్థులు ఉన్నారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నెక్స్ట్ ఇంకా రాబో అకాడమిక్ ఇయర్లో కూడా మళ్ళీ ఇంకో 150 మెంబర్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతున్నారు. ఈ క్రమంలో కూడా రోజుకు 60 క్యాన్లు కూడా బయట నుంచి పిచ్చిపోతున్నారు, బడ్జెట్ అంటున్నారు. ఒకవైపు కూడా పిల్లలు ఇబ్బంది పడుతూ కూడా చెప్తున్నారు, బయట కూడా ప్రచారం జరుగుతుంది తాగునీటి సమస్యలు అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ. కాకపోతే మాకున్న బోర్ వాటర్ సప్లై లేదు, నాకు వాటర్ సోర్సే లేదు. వాటర్ సోర్స్ లేనప్పుడు ఇంట్లో ప్రొవైడ్ చేయాలి నేను. యాక్చువల్లీ దాని కాంపెన్సేషన్గా నేను 30 పర్ డే 70 క్యాన్స్ కొంటున్నాను. ఈవెన్ పాత కలెక్టర్ ఆఫీస్ ఉన్నటువంటి హాస్టల్, అక్కడ ఒక హాస్టల్ ఉంది, బాయ్స్ హాస్టల్ పెట్టాము. అక్కడ కూడా సేమ్ నీటి సమస్య ఉంది. అక్కడ కూడా వాటర్ క్యాన్స్ కొంటున్నాము. పిల్లలకి వాటి కూడా బికాస్ ఆఫ్ ద డ్రైనెస్ ఆఫ్ ద బోర్స్ అండ్ ఆల్. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి అన్ని లెటర్ పెడుతున్నాను. నా ప్రయత్నంగా నా వంతు కృషి చేస్తున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ వన్స్ అగైన్ టు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టు ఇన్వాల్వ్ ఇన్ టు దిస్ మ్యాటర్ టు సాల్వ్ ద ఇష్యూ. పిల్లలు కూడా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ఇటు మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్ టైంలో కూడా పిల్లలు వాళ్ళ వెంటనే వాటర్ బాటిల్ తెచ్చుకుంటున్నారని కూడా తెలుస్తుంది. మరి ఏ విధంగా చూస్తారు అసలు? యాక్చువల్లీ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ వాళ్ళు హాస్టల్ తీసుకుంటారు. యాక్చువల్లీ హాస్టల్లో కొన్ని ఫెసిలిటీ మేము ఆర్ఓ ప్లాంట్స్ పెట్టినాము. ఇక్కడ కాలేజీలో మాత్రం శాశ్వతమైనటువంటి ఆర్ఓ ప్లాంట్ పెట్టినట్టయితే ఈ విషయాన్ని మనం అధిగమించవచ్చు. బికాస్ బాగా హీట్ వేవ్స్ ఉన్నాయి, సమ్మర్ ఉంది కాబట్టి కన్జంప్షన్ ఆఫ్ వాటర్ అనేది ఎక్కువ ఉన్నది. దానికి కాంపెన్సేట్ చేయడానికే మేము వాటర్ క్యాన్స్ కొంటూ సరఫరా చేస్తున్నాము. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ ద డిస్ట్రిక్ట్ లీడర్స్ టు లిక్విడ్ దిస్ మ్యాటర్ టు రిజాల్వ్ ద ఇష్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికైతే మా మహబూబ్ సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలో నిత్యం ఇక్కడ తాగునీటి సమస్య ఏర్పడిన నేపథ్యంలో ఎండాకాలంలో కూడా విద్యార్థులు దుపాకెట్స్తుందని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా 2 సంవత్సరాల నుంచి కూడా కాలేజీ ఓపెన్ అయిన ప్రారంభమైన నుంచి కూడా
బోర్లు వేసినా కూడా ఫెయిల్ అవుతున్నాయని శాశ్వత మంచిని ఆరోపణ ఏర్పాటు చేసినట్లయితే విద్యార్థులకి ముందు తరానికి కూడా అంటే సమస్య శాశ్వత పరిష్కారం దొరుకుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వెంకన్న గారు చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఉన్నతాధికారులు కూడా దీన్ని గట్టిగా చర్యలు తీసుకొని మంచినీటి సౌకర్యం కల్పించాలి విద్యార్థులకు అని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో వీరంతో మధ్య బిగ్ టీవీ మహబూబాబాద్.